వాక్యం ఎంత గొప్పదంటే, ఈ వాక్యాన్ని ప్రకటించడానికి పరలోకం నుంచి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే మహిమలోకాన్ని విడిచిపెట్టి ఆ మహిమను మనందరికి ఇవ్వాలని ఈ వాక్యాన్ని చేతపట్టుకుని వచ్చాడండి యేసుక్రీస్తు వారు భూమి మీదకి. ఏమనుకుంటున్నారో? తెల్లటి పేపర్ పైన నల్లటి అక్షరాలుగా చూడకండి. వారానికి ఒకసారి 2 సార్లు నేను వినేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను అనుకోకండి. ఎవరుకుంటున్నారు ఈ మాట? పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చే ఈ మాటలు మనందరి కొరకు గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారేమో ఈ వాక్యాన్ని ప్రకటించడానికి పరలోకం నుంచి భూలోకానికి వస్తే నువ్వు ఈ వాక్యాన్ని పట్టుకుని ప్రక్క వీధికైనా వెళ్ళగలుగుతున్నావా? ఆయన పరలోకం నుంచి వచ్చేసాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. అర్థమైపోయింది దానికి. ఎలాగైనా ఈ ప్రపంచాన్ని సత్యం వైపు మళ్ళించాలి, సత్య సంబంధమైన ఆ తండ్రిని ఈ లోకానికి ఉన్నతంగా చూపించాలంటే ఒకటి వాక్యము. తండ్రి, ఇదిగో నేను వచ్చేస్తున్నా నీ దగ్గరికి, నువ్వు నాకు ఇచ్చిన వాక్యాన్ని నీ పిల్లలకి ఇచ్చేసాను తండ్రిని ప్రార్థన చేశాడండి యేసుప్రభు వెళ్ళేటప్పుడు. ఏ పని నిమిత్తం అయితే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడో, ఏ సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ భూమి మీదకి వచ్చాడో, ఇతర సమీప గ్రామాలకి ఈ వాక్యాన్ని ప్రకటించడానికి నేను వచ్చానని ఎలుగెత్తి చెప్పాడో, చెప్పి 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 అలిసిపోయి తన పని ముగించుకున్న తర్వాత సిలువలో తన ప్రాణాన్ని అర్పించే ముందు తండ్రి ఈ వాక్యాన్ని వాళ్ళకి ఇచ్చాను కన్న తండ్రి.